always said it's the toughest thing. You know, I had inflation and I got rid of it. We don't have inflation. I had a bad economy and we set a new stock market high today. We're doing unbelievable. The country's doing unbelievable. I always said the most difficult thing is what happened at the border, allowing 21 or 25 million people to come into our country. I think we're going to have a deal with India, possibly, and that's going to be a different kind of a deal. It's going to be a deal where we're able to go in and compete. Right now, India doesn't accept anybody in. I think India is going to do that, and if they do that, we're going to have a deal for much less tariffs. గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ లాంటి ఇండెక్స్లు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే జపనీస్ ఇండెక్స్ నికాయ్, తైవాన్ ఇలాంటి మార్కెట్స్లో, అలాగే కొరియన్ ఇండెక్స్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్లో కూడా ఇదే క్యూస్ అందించాయి. నాస్డాక్ 1% వరకు నష్టపోయింది. బట్ డౌ జోన్స్ పెరిగింది. సెనేట్ ఆమోదించింది ట్రంప్ బడ్జెట్ బిల్ను అన్న వార్తలతో డౌ జోన్స్ సుమారుగా 400 పాయింట్లు లాభపడటం చూసాం. సో జూలై 9th డెడ్ లైన్ సమీపిస్తోంది. ట్రేడ్ డీల్స్కి సంబంధించి, టారిఫ్ డీల్స్కి సంబంధించి. సో ఇప్పుడే మనం డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ బయట విన్నాం. ఇండియాతో ట్రేడ్ డీల్ కుదరబోతోంది. అయితే ఇది డిఫరెంట్ ట్రేడ్ డీల్ అంటున్నారు. ఏ విధంగా డిఫరెంటో తెలియదు కానీ మనకు ఇండియన్ మార్కెట్స్లో మేము ప్రవేశించి కంపీట్ చేయగలిగే అవకాశం వస్తే చాలా తక్కువ టారిఫ్స్తో ఈ ట్రేడ్ డీల్ కుదురుతుంది అని చెప్తున్నారు ఆయన. మరి ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ వెరీ బిగ్ మార్కెట్, 140 కోట్ల జనాభా మంది. సో ఇంత మార్కెట్ మీద ఈ ప్రపంచ దేశాలందరి కళ్ళు ఉంటాయి. అమెరికన్స్ ఏంటి, ఏ దేశమైనా ఇండియాలో ప్రవేశించాలని, ఇక్కడ వ్యాపారం చేయాలని కోరుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏ ప్రొడక్ట్స్ వస్తాయి, యూఎస్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటవి? వాళ్ళేమి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు. హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ తయారు చేస్తారు. అవి ఇక్కడ ఎంతమంది కొంటారు వస్తే? సరే, 0 టారిఫ్ విధించాం మనం హార్లీ డేవిడ్సన్ మీద. ఎంతమంది కొంటారు? 25 lakhs, 35 lakhs, 50 lakhs పెట్టి బైక్స్ కొనే పరిస్థితి ఉండదు. సరే చూద్దాం. ఆయన అయితే ఉత్సాహంగానే ఉన్నారు. మన వాళ్ళు టైట్ లిప్డ్గా ఉన్నారు. అంటే అగ్రికల్చరల్, డైరీ ప్రొడక్ట్స్ సంబంధించి మనం చాలా ఆబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాం. సో ఆ అంశాలు కొలిక్కొస్తేనే ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే జపాన్తో ట్రేడ్ డీల్ కొంత కష్టం అంటున్నాడు ఆయన. 30-35% పే చేయాల్సి వస్తుంది జపనీస్ ఈ ట్రేడ్ డీల్ కుదరకపోతే అని బెదిరిస్తున్నారు. సో ఇలా మనకు ఒక్కొక్క కంట్రీతో ఒక్కో రకంగా ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అడ్వాంటేజ్ యూఎస్ కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. న్యాచురల్, ఎవరైనా సరే వాళ్ళ దేశం ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. ట్రంప్ అందులో అలాగే పనిచేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే అండ్ డాలర్ ఇండెక్స్ 97 కిందే ఉంది. ఈ అంశం కూడా మాట్లాడుకోవాలి. నిన్న ఒక దశలో 96.5ను టచ్ చేసి 96.74 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది. సో డాలర్ చాలా వీక్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో 10% డౌన్ డాలర్ ఇండెక్స్ అండ్ లోయెస్ట్ లెవెల్ సిన్స్ 2022. సో ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ సంబంధించి కొంతవరకు అనుకూలమైన అంశం అయినప్పటికీ చూడాలి ఏ విధంగా. ఎందుకంటే డాలర్ డామినెన్స్ బాగా తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ దిస్ ట్రేడ్ వార్ అనండి, అలాగే ట్రంప్ విధానాల వలన డాలర్ను ఒక సేఫ్ హ్యావెన్ కరెన్సీగా ఎవరు ఇప్పుడు అంగీకరించలేదు. ఇది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో దాని స్థానంలో గోల్డ్ వైపు, మరొక కరెన్సీ జపనీస్ యెన్ వైపు, లేకపోతే బిట్ కాయిన్ వైపు ఇలా ప్రపంచం మొగ్గు చూపుతోంది. ఇది గ్లోబల్ పిక్చర్. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ శాండ్విచ్ డే, అంటే 2 ఎక్స్పైరీల మధ్య ఉండే డే. మంగళవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, అలాగే గురువారం నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో మధ్యలో ఉండే బుధవారం ఇది. సో బుధవారం గత 2 రోజులుగా మనకు మార్కెట్లు కన్సాలిడేట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు కూడా కన్సాలిడేషన్కే ఎక్కువగా మనకు అవకాశం ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి సడన్గా ఒక మూమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే మ్యాక్రో డేటా మనకు చాలా నిరుత్సాహపరుస్తూ వచ్చింది. నిన్నటి మ్యాక్రో డేటా, హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి జూన్ నెలకు సంబంధించి 1,84,597 crores, 2 లక్షల కంటే కిందకి రావడమే కాదు, ఏప్రిల్లో 2.36 lakh crores వచ్చింది. అండ్ మేలో కూడా
మనకు 2 lakhs ప్లస్ క్రోర్స్ వచ్చింది, కానీ జూన్లో మనకు 1.84 lakh crores మాత్రం వచ్చింది. సో ఇది కొంత డిసప్పాయింట్ చేస్తుంది. లాస్ట్ 4 yearsలో కూడా స్లోయెస్ట్ గ్రోత్ ఇది జిఎస్టీ కలెక్షన్ సంబంధించి. పెరిగింది మనకు జిఎస్టీ కలెక్షన్స్ మంత్ చూస్తే కొంత పెరిగింది, కానీ ఏప్రిల్ నుంచి బాగా పడిపోవటం అనేది మనం ఒక నిరుత్సాహపరిచే అంశం. రెండోది కార్ సేల్స్ నెంబర్స్ మనకు 6% ఓవరాల్గా 6% డిక్లైన్ అనేది మనం చూస్తున్నాం. సో ఇది బట్ పెట్రోల్ కన్జంప్షన్ పెరిగింది, సరే డీజిల్ సేల్స్ పెరిగాయి, ఏవియేషన్ ఫ్యూయల్ పెరిగింది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1.5% తగ్గింది, రైల్ ఫ్రైట్ లోడింగ్ 0.9% పెరిగింది. ఇది జూన్ నెలకు సంబంధించినటువంటి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐలో కనిపిస్తున్న నెంబర్. మారుతి సుజుకి సేల్స్ ఫిగర్స్ మనకు 13% తగ్గాయి. అలాగే M&M మాత్రం కొంత పెరిగింది 18%. మిగతావన్నీ టాటా మోటార్స్ -14.8%, హ్యుండాయ్ మోటార్స్ -12%. ఇవన్నీ ఇయర్ ఫిగర్స్. సో ఇది మనకు ఆటో సేల్స్ నెంబర్లో కనిపిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ నెంబర్స్ కొంత బెటర్గానే వచ్చాయి మారుతిలో, బట్ జూన్ సేల్స్ మాత్రం మంత్ డౌన్ 7%, ఇయర్ 13% తగ్గాయి. హ్యుండాయ్ మోటార్స్ కూడా మంత్ 6% తగ్గాయి. సో ఇది కొంతవరకు మనకు ఒక మ్యూటెడ్ గ్రోత్ కనిపిస్తోంది ఎకానమీలో, ముఖ్యంగా ఆటో సేల్స్ నెంబర్స్ గమనిస్తే, అలాగే ఇప్పుడు అనుకున్నట్లుగా జిఎస్టీ నెంబర్స్ కనిపిస్తాయి. ఇది ఫెస్టివల్ సీజన్ వస్తే రాబోయే ఫెస్టివల్ సీజన్లో ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అలాగే మాన్సూన్ ప్రోగ్రెస్ని బట్టి కూడా మనకు బెటర్ నెంబర్స్ అనేవి వస్తాయి. హీరో మోటోకార్ప్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. ఇది కొంతవరకు అనుకూలమైన అంశం. అట్లీస్ట్ 2-wheeler సేల్స్లో కొంత బెటర్ పెర్ఫార్మెన్స్. అలాగే హుండాయ్ కూడా మంత్ 6% తగ్గినా ఎక్స్పెక్టెడ్ సేల్స్ అంచనాల కంటే బెటర్గానే వచ్చాయి. అది కొంతవరకు ఓరటి కలిగించే అంశం. ఇక్కడ నుంచి మనం బ్యాంక్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తాం. క్వార్టర్లీ అప్డేట్స్, రిజల్ట్స్ కోసం ఇంకా టైం ఉంది. ఉదాహరణకు సౌత్ ఇండియన్ బ్యాంక్ అప్డేట్స్ పాజిటివ్గానే వచ్చాయి. కాసా సేమ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పటికీ మిగతావన్నీ కూడా బాగానే వచ్చాయి. ఇక ఇది చిన్న బ్యాంక్ అనుకోండి, ఇంకా పెద్ద బ్యాంక్స్ రావాలి. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మీద ఉన్నాయి. ఎందుకంటే ఈ స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్గా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇటువంటివి. నిన్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఒక మంచి అప్ మూవ్ కూడా చూసాం మనం. ఆల్మోస్ట్ 6% పెరిగింది. చాలా కాలం తర్వాత ఒక మంచి అప్ మూవ్ అనేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో పేషెన్స్తో ఉన్న వాళ్ళకి రివార్డింగ్గా పెరగటం అనేది చూసాం. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నిన్న పాజిటివ్గా బిహేవ్ చేశాయి. వరుసగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కుటుంబరావు ఇంతకుముందు చెప్పారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుందని. సో అది ప్రస్తుతం మనకు ఆ ప్లే కూడా కనిపిస్తుంది. ఇదంతా సెక్టరల్ రొటేషన్. నిన్న మనం చూస్తే ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఈ మూడు, ఎఫ్ఎంసీజీ వాజ్ ది టాప్ సెక్టర్ లూజర్ అండ్ ఐటీ, ఆటో వీక్గా క్లోజ్ కావడం చూస్తున్నాం. ప్రస్తుతం పిఎస్యూ బ్యాంక్స్ అలాగే నిన్నటి లాభాలను లీడ్ చేసిన కౌంటర్స్లో అపోలో హాస్పిటల్స్, బీఈఎల్ టాప్ 1 and 2 ప్లేస్లో ఉన్నాయి నిఫ్టీకి సంబంధించి. ఆర్ఐఎల్ ఇంట్రాడేలో ఒక 52-week హైని టచ్ చేసింది. సో ఇలా మనకు మూమెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ అయితే నిన్న 1970 crores సెల్లింగ్ అనేది చూసాం. డిఐఎస్ 770 crores బై చేయడం చూసాం. అలాగే న్యూ లిస్టింగ్స్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈరోజు లిస్ట్ కాబోతోంది. సబ్స్క్రిప్షన్ లెవెల్స్ అయితే చక్కగా వచ్చాయి. 17 times సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ, ఆల్మోస్ట్ 16.7 times, 12,500 crores ఐపీఓ, 740 రూపాయలకి ఇచ్చారు. కొంత ప్రీమియంతో అయితే తప్పకుండా లిస్ట్ అవుతుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ చూసినా, చివరి రోజుల్లో గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ చూసినా కూడా. సో సుమారుగా ఒక 800 రూపీస్కి దగ్గరగా ట్రేడ్ అయ్యే అవకాశాలు, మనకు ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న లిస్ట్ అయిన కల్పతరు రియల్ ఎస్టేట్ అయితే లాక్ లస్టర్ పెర్ఫార్మెన్స్, 5% అప్, అంటే 414 రూపీస్కి ఇచ్చారు, 434 దగ్గర క్లోజ్ అయింది. ఎలన్ బ్యారీ గ్యాసెస్, ఈ ఐపీఓ హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ రావడం చూసాం. 541 ఇష్యూ ప్రైస్ అయితే, 400 ఇష్యూ ప్రైస్ అయితే 541 నిన్నటి క్లోజింగ్ ప్రైస్. మంచి ప్రీమియం వచ్చింది, 35%. అలాగే గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ఈపీసీ కంపెనీ, ఇది 71 రూపీస్కి వాళ్ళు షేర్లు అలాట్ చేస్తే 95 రూపీస్ అయ్యారు, అంటే 33% ప్రీమియంతో లిస్ట్ అయింది, మంచి లిస్టింగ్. రేమండ్ రియల్టీ కూడా లిస్ట్ అయింది. నేను ఎవరో అడిగారు 963 రూపీస్ దగ్గర.
మరి ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగా జరిగిందా లేదా అనేది ఇంకా తెలియదు. ఈరోజు అర్థమవుతుంది ఫాలో ఆన్ బయింగ్ కనుక జరిగితే. సో ఇలా మనకు అలాగే మరొక ఐపీఓ కూడా రాబోతుంది. ఫ్లిప్కార్ట్ సపోర్ట్ చేస్తున్నటువంటి లాజిస్టిక్స్ కంపెనీ ఇది, షాడో ఫ్యాక్స్. ఇది కూడా 2500 crores ఐపీఓ రాబోతుంది. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ బహుశా ఈ మంత్లో 16th to 18th మధ్యలో వస్తుందని అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఇలా మనకు ఐపీఓ మార్కెట్ చాలా హడావడి సందడి కనిపిస్తుంది. లిస్టింగ్స్ కూడా బెటర్గానే జరుగుతున్నాయి కాబట్టి, కాకపోతే ఇవి నిలబడాలి. ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి, మంచి ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతున్నాయి, కానీ నిలబడతాయా లేదా అనేది మాత్రం టైం ఓన్లీ కెన్ టెల్. కుటుంబరావు గారు, ఇవాళ కొంత పాజిటివ్ ఓపెనింగ్గా కనిపిస్తోంది. అండ్ బుధవారం రేపు మళ్ళీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది, మ్యాక్రో డేటా, ఇవన్నీ మాట్లాడుకున్నాను. సో ఏ విధంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇవాళ ట్రేడింగ్ మీద పనిచేస్తాయి? చాలా మిక్స్డ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి వసంత్ గారు. ఎందుకంటే చూస్తున్నాం అనమాట, గ్లోబల్లీ నిన్న యుఎస్ లో తిరిగి అనమాట ట్రంప్ గారికి ఎలాన్ మస్క్ గారికి మధ్య నడుస్తున్న యుద్ధం అనమాట తెర మీదకి రావటం, డౌ స్ట్రాంగ్ గా ఉండనమాట, నాస్డాక్ వీక్ గా ఉండటం, అండ్ మన దగ్గర మోర్ ఆన్ కన్సాలిడేషన్ రేంజ్ లాగా అనమాట నిన్న మార్కెట్ ఫ్లాట్ గానే ఉందని చెప్పేసి అని అనుకోవాలి మనం. అండ్ 7 days తర్వాత బ్రాడర్ మార్కెట్ లో కాస్త సెల్లింగ్ కనిపించింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మార్జినల్లీ లాసెస్ తోటి క్లోజ్ అవటం నిన్న చూసాం. కాబట్టి ఒక టైర్డ్నెస్ వచ్చిందా రీసెంట్ ర్యాలీలో అనేది కూడా కనిపిస్తోంది అనమాట. అయితే మ్యాక్రో పిక్చర్ లో కూడా అనమాట చూస్తే ఇప్పుడు రావాల్సింది ఇండియా యుఎస్ డీల్, ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో అది పక్కన పెడితే గనక మిగతా డెవలప్మెంట్స్ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతాయి, డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్ గా ఇదే లోగా ఉంటుందా, క్రూడ్ ధరలు లోగానే ఉంటాయా, ఇవన్నీ కూడా అనమాట ఒక మైల్డ్ ప్లే అయితే ఉంటాయి. అయితే క్లియర్లీ మన దగ్గర ఎకానమీ కాస్త స్లో డౌన్ అవుతోంది అంటానికి క్లియర్ ఇండికేషన్ ఆర్బీఐ రిపోర్ట్ అనమాట. ఎందుకంటే క్లియర్లీ రిజర్వ్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో ఇండియన్ స్టాక్స్ కాస్త ఓవర్ వాల్యూడ్ అని అంటమే చూసాం మనం. ఎందుకంటే ఆ ఓవర్ వాల్యూడ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం నాట్ ఏ గుడ్ థింగ్ అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే లో గ్రోత్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. లో గ్రోత్ ఎన్విరాన్మెంట్ లో ఈ ఓవర్ వాల్యుయేషన్ అనేది కాస్త క్లియర్ కట్ గా అనమాట కాషన్ గా ఉండండి, స్టాక్స్ కరెక్ట్ కావచ్చు అన్న ఇండికేషన్ అని కూడా చూడాలి. అయితే ఇటు ఆటో సేల్స్ చూసాం, క్లియర్లీ కాస్త రిఫ్లెక్షన్ కూడా ఎకానమీకి చాలా వీక్ గా ఉన్నాయి, ఎస్పెషల్లీ మారుతిను ఇంకా టాటా మోటార్స్ అలాంటివి అనమాట. ఓన్లీ M&M కాస్త ఎక్సెప్షనల్ రిజల్ట్ ఇచ్చింది. అయితే టాటా మోటార్స్ లో ఇంకో నెగిటివ్ కూడా ఉంది. వాళ్ళ బ్యాడ్ క్యాంపెయిన్ వలన ఉన్నాయండి, బ్రాండ్ రీబ్రాండింగ్ వలన ఉన్నాయండి. యూరోప్ లో వాళ్ళ జగ్వార్ సేల్స్ 97% తగ్గింది ఒక మంత్, జూన్ మంత్ చూస్తే కనుక. ఇన్ఫాక్ట్ 4 figure నుంచి 2 figure కి పడిపోవటం చూసాం. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టాక్ పైన ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకోవాలి. అండ్ ఇక్కడ సైమల్టేనియస్ మొన్నటి వరకు మందకోడిగా ఉంది అనుకున్న మాన్సూన్ అనమాట ఇప్పుడు టక్కన దాదాపు 8 to 9 states లో ఫ్లడ్స్ కి దారి తీసే సూచనలు అనమాట కనిపిస్తాం నార్త్ లో. కాబట్టి ఓవరాల్ గా మాన్సూన్ స్ప్రెడ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. అయితే జిఎస్టీ కలెక్షన్స్ డల్ గా ఉంటాయని ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మొన్నే మనం చూసాం ఐఐపి డేటాను పిఎంఐ డేటా వచ్చినప్పుడు అనమాట మల్టీ మంత్ లో రావటం చూసాం. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఐఐపి అన్ని వీక్ గా ఉన్నప్పుడు అనమాట జిఎస్టీ కలెక్షన్స్ బెటర్ గా వస్తాయని అనుకోవటం కూడా అత్యాస అని చెప్పేసి అంటాను. 1.84 lakhs డీసెంట్ ఎనఫ్ అంటాను. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక స్టిల్ 6% అప్పే కాబట్టి చూద్దాం. అయితే ఇటు కంపెనీస్ మాత్రం బ్లాక్ డీల్స్ లోను ఇటు క్యూఐపీస్ లోను వాళ్ళ షేర్లు అమ్ముతానే ఉన్నాయి. ఎపిటైట్ ఉంది కదా అని రైట్స్ చేసి వాళ్ళు రైట్స్ చేస్తున్నారు. మన దగ్గర రెగ్యులర్ గా అడిగే ఎక్సికామ్ ఏదైతే కనుక రిపీటెడ్ గా మన వ్యూవర్స్ కూడా అడుగుతారో వాళ్ళు ఇప్పుడు రైట్స్ ఇష్యూ వస్తున్నారు 143 rupees రేట్ తోటి అనమాట. కాబట్టి చూడాలి ఓవరాల్ గా ఈ ఎట్లా ఉంటాయని. అయితే వన్ బిగ్ పాజిటివ్ నిన్న ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈఎల్ఐ స్కీమ్ లాంచ్ చేయటం, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లాంచ్ చేయటం అనమాట. అండ్ బిగ్ స్కీమ్, నాట్ ఏ స్మాల్ స్కీమ్ అనమాట. ఎందుకంటే నియర్లీ 1,00,000 crores పైగా అనమాట అవుట్లే పెట్టారు. దాంతో పాటు R&D కూడా అనమాట సపోర్టింగ్ గా లార్జ్ అవుట్లే 1 lakh crores పెట్టారు అనమాట. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి ప్రోయాక్టివ్ అయ్యి వాళ్ళ స్పెండింగ్ ఇంప్రూవ్ చేసి ఇలాంటి మోర్ అనమాట ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఊత ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవాలి. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ టేకింగ్. అండ్ ఎనీవే ఇందాక శాండ్విచ్ డే అనేది అయితే అన్నారు, అది డెఫినెట్లీ ఇక రేపు ఎల్లుండో మనకి ప్లే కూడా కనిపిస్తుంది మార్కెట్ లో అనమాట.
ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఎక్సెసివ్ అవుతుందని 25,500 కీలకం అనమాట. ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా 25,000 26,000 దగ్గరే కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా చూడాలి. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ తిరిగి కొంచెం అగ్రెసివ్ గా అమ్మారని అనుకోవాలి, దాదాపు 2,000 కోట్లు అమ్మారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఓన్లీ 771 crores కొన్నారు. కొంచెం టైర్డ్నెస్ కనిపిస్తుంది వాళ్ళ దగ్గర కూడా. అయితే బ్యాన్ లిస్ట్ లో మాత్రం ఓన్లీ ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి ఉంది, అది కూడా ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అనమాట, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి ఆర్బిఎల్ లో బయింగ్ ఇంట్రెస్ట్ రీసెంట్లీ బాగా రావటం చూసాం. అండ్ డెఫినెట్లీ స్టాక్ అయితే యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ వికెట్ ఉంది, తో ఆన్ బ్యాన్ లిస్ట్ అని చెప్పేసి. అండ్ ఐడిఎఫ్సి మనం కేర్ఫుల్ గా రీకాల్ చేసుకుంటే కనుక నేను చెప్పాను, ఎప్పుడైతే వార్బర్గ్ పింకస్ ఇందులో స్టేక్ తీసుకుందో, దట్టు ఆఫ్టర్ 18 months దాదాపు 17% ఈక్విటీ హోల్డర్ వార్బర్గ్ పింకస్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి స్టాక్ కొనమని చెప్పేసి చెప్తాను. స్టాక్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. డిక్లైన్స్ లో చేసి చేసుకున్నదంటాను, డిక్లైన్స్ లో స్టాక్ లుక్స్ గుడ్ ఈవెన్ నౌ అనమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. 25,500 కట్ అవుతూ ఉంటే మాత్రం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ పొజిషన్స్ తగ్గించుకోవాలి, ఎందుకంటే అనదర్ 200-300 పాయింట్స్ కరెక్షన్ కూడా అక్కడ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బట్ స్టిక్ టు ఎన్బిఎఫ్సి స్పేస్, కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఎన్బిఎఫ్సి స్పేస్ లో లైక్ పూనావాలా కానీ, ఇటు మన్నాపురం కానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇట్లాంటివి అనమాట బెటర్ గా చేయొచ్చు. మోర్ అండ్ మోర్ ఎన్బిఎఫ్సిస్ ఇప్పుడు గోల్డ్ లోన్స్ కి ప్రిఫర్ చేస్తున్నాయి, ఎందుకంటే అది ఈజీ మెథడ్ ఆఫ్ లెండింగ్ అని చెప్పేసి కూడా. అన్సెక్యూర్డ్ లోన్స్ వేరే వాటికి వెళ్ళటం తగ్గించి దీనికి వెళ్తున్నాయి కాబట్టి, అండ్ గోల్డ్ ప్రైస్ కూడా స్టడీగానే ఉంటుంది కాబట్టి ఆల్ దీస్ కంపెనీస్ మైట్ రిపోర్ట్ బెటర్ రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఇన్ కమింగ్ డేస్ అని అంటారు. మార్కెట్ లో స్టిల్ ఇట్ ఈస్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అని అంటారు. ఓకే, ఐపీఓ మార్కెట్లో ఇవాళ క్రిజాక్ ఈ ఐపీఓ ఓపెన్ అవుతోంది, ఇవాళ ఓపెన్ అయ్యి ఎల్లుండితో క్లోజ్ అవుతుంది. B2B ప్లాట్ఫామ్ ఇది. గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఏజెంట్స్ వీళ్ళందరికీ కూడా స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో హెల్ప్ చేసే కంపెనీ. సీజనల్ ప్లే. సరే, యాంకర్ ఇన్వెస్టర్స్ అయితే బాగానే వచ్చారు, 258 కోట్లు రైజ్ చేసింది ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి. కానీ ఒక డిఫరెంట్ ప్రొఫైల్తో వస్తున్నటువంటి కంపెనీ, బహుశా ఇలాంటి కంపెనీ లిస్టెడ్ స్పేస్లో మరొకటి లేదు. గ్రోత్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. చూద్దాం ఏ విధంగా సబ్స్క్రైబ్ అవుతుంది. లాట్ సైజ్ అయితే 61 షేర్స్ అండ్ ఐపీఓ ప్రైస్ వచ్చేసి 233 నుంచి 245 రూపాయలతో ప్రైస్ బ్యాండ్ను నిర్ణయించారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రామకృష్ణ గారు, శాండ్విచ్ డే ట్రేడింగ్ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? సో నిన్న కూడా మనకి స్మాల్ బాడీడ్ క్యాండిల్ ఫార్మేషన్ చూసామండి. ఆల్మోస్ట్ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ నిఫ్టీలో మనకి కనిపించింది. 25,541 దగ్గర నిన్న క్లోజ్ అయింది. మనం అనుకున్నట్లే హయ్యర్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ R1 దగ్గర R1 రీచ్ కాకముందు రెసిస్టెన్స్ వచ్చింది. అలాగే సపోర్ట్స్ కూడా ఫార్మేషన్ జరిగింది. టోటల్ గా చూస్తే ఒక మదర్ అండ్ చైల్డ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ లాస్ట్ 2 సెషన్స్ లో పడిందండి. సో ఇలాంటి ఫార్మేషన్ తర్వాత జనరల్ గా మార్కెట్స్ ఒక నేజర్ రియాక్షన్ తో ఒక డైరెక్షన్ తీసుకుంటా ఉంటాయి. సో ఫస్ట్ ఏ డైరెక్షన్ అయితే ఈ రోజు వస్తుందో అది ఫేక్ అని మనం చెప్పుకోవచ్చు. సో ముందుగా ఒక ఫేక్ డైరెక్షన్ వచ్చిన తర్వాత రియల్ డైరెక్షన్ ఒక 30 minutes లో ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి ఇట్లాంటి సినారియోస్ లో. ముందుగా మనం చూస్తే ఇంకా టెక్నికల్ గా అయితే మనము మంచి లెవెల్స్ లో ఉన్నాము కాబట్టి అన్ని కూడా పాజిటివ్ గానే చూపిస్తున్నాయి. MACD క్రాస్ ఓవర్ కానీ, RSI కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. రెసిస్టెన్స్ పరంగా చూస్తే 25,700 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ గా ఉంది. సపోర్ట్స్ వచ్చేటప్పటికి 25,300. సో ఓవరాల్ గా మనకి 26,000 కాల్ రైటింగ్ హైయెస్ట్ కనిపిస్తుంది. అట్లా 25,500 హైయెస్ట్ పుట్ రైటింగ్ చూస్తుంది. ఒక రకంగా చూస్తే 25,500 దగ్గర హోల్డ్ అవుతుందా అన్నట్టు మార్కెట్ పుట్ రైటింగ్ వల్ల అర్థం చేసుకోవచ్చు. కానీ ఎఫ్ఐఎస్ నిన్న చూస్తే ఆప్షన్ బయింగ్ చాలా హెవీగా చేశారు. సో హెవీగా చేసినప్పుడు మనం డీటెయిల్ గా ఆప్షన్ చైన్స్ అని అబ్జర్వ్ చేస్తే పుట్స్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్లు పెరిగాయి. పుట్ సైడ్ ఎక్కువ కాల్స్ కంపారిటివ్ గా కాల్ సైడ్ కంటే అది కొంచెం కాషియస్ గా ఉండాలని చెప్తుంది. మార్కెట్ లో
కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఇంకా డీపెన్ అవుతుందా అంటే మొన్న ఒక రోజు ప్రాఫిట్ బుకింగ్ చూసాము, నిన్న స్టేబుల్ గా ఉన్నప్పటికీ మార్కెట్ మళ్ళీ ఇంకొక రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అనే డౌట్స్ అనేవి మార్కెట్స్ లో ఉన్నాయి. కాకపోతే రిలేటివ్ గా బ్యాంక్ నిఫ్టీ మంచి పర్ఫార్మెన్స్ మనకు కనిపించింది. నిన్న కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసిందండి, అంటే లాంగ్ విక్ అనేది బాటమ్ లో కనిపించింది. కొంచెం 147 పాయింట్స్ పాజిటివ్ గా, మెయిన్ గా పిఎస్యు బ్యాంక్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మంచి ర్యాలీ చేస్తూ ఉన్నాయి. ఆ ర్యాలీస్ వల్ల బ్యాంక్ నిఫ్టీ నిలబడిందని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా కూడా ఆల్ టైమ్ హైకి మల్టిపుల్ టైమ్స్ రీచ్ అవడం, అట్లాగే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉండటం, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ కలిసి వచ్చే అంశాలు. ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ పాజిటివ్ గా క్రాస్ ఓవర్ అవటం, అలాగే ఆర్ఎస్ఐ కూడా 66.51 ఉండటం, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీకి ఇంకా బెటర్ మూవ్స్ ఉన్నాయి అనే అర్థం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద పుట్ రేటింగ్ కూడా 57,500 దగ్గర పుట్ రేటింగ్ హెవీగా ఉంది, 59,000 దగ్గర కాల్ రేటింగ్ హెవీగా ఉంది. అంటే దాని అర్థం మెయిన్ గా సపోర్ట్స్ బాగున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ దగ్గరలో ఉంది, రెసిస్టెన్స్ దూరంగా ఉంది. తర్వాత పీసీఆర్ కూడా బయ్యర్స్ కే కనిపిస్తుంది, అంటే క్లూస్ చూస్తుంటే ఎక్కువ బయింగ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. పీసీఆర్ కూడా 0.88 ఉండటం, అట్లాగే విక్స్ కూడా నిన్న కూడా తగ్గింది, 2% తగ్గి 12.53 ఉండడం, ఇవన్నీ కూడా పాజిటివ్ క్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ పర్టికులర్ గా ట్రేడర్స్ కాషియస్ గా ఉండమని చెప్తాను. ఓకే, సో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ ఈరోజు చాలా ఉత్సుకత కలిగిస్తోంది. ఎందుకంటే చాలామంది అప్లై చేశారు. షేర్ హోల్డర్స్ కోటాలో, రిటైల్ ఇన్వెస్టర్స్ కోటాలో, హెచ్ఎన్ఎస్ కోటాలో, సూపర్ హెచ్ఎన్ఎస్ కోటాలో, ఇలా సో చాలామందికి అలాట్మెంట్స్ కూడా వచ్చాయి, పెద్ద ఐపీఓ కాబట్టి. చూద్దాం. లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకు యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఉన్న అంచనాల ప్రకారం 57 రూపాయల నుంచి 75 రూపాయల మధ్యలో గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. 797 నుంచి 815 రూపాయల మధ్యలో లిస్ట్ కావచ్చని ఒక అంచనా. దిస్ ఓన్లీ ఎన్ ఎస్టిమేషన్. 740 రూపాయలకి షేర్లు కేటాయించారు. సో 10 గంటలకు మనకు ఈ సస్పెన్స్కు తెరపడుతుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సరళ అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నా దగ్గర టాటా మోటార్స్ షేర్లు 1000 లో తీసుకున్నానండి, అంటే టీసీఎస్ షేర్లు కూడా 3000 లో తీసుకున్నానండి. అంటే నెక్స్ట్ లాస్ బుక్ చేయాలా, హోల్డ్ చేయాలా, లేకపోతే యావరేజ్ చేయాలా అనేది నాకు కొంచెం మీరు క్లారిఫై చేయాలండి. యావరేజ్ ఏమైనా చేయొచ్చా, లాస్ బుక్ చేయడం మంచిదా? కుటుంబరావు, ఆటో సేల్స్ నెంబర్స్ సరే ఒక నెల నెంబర్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోకూడదు అనుకోండి. స్టిల్ కొంత వీక్గా కనిపిస్తున్నాయి. ఏం చేయొచ్చు? లాస్ ఏమైనా బుక్ చేయాలా టాటా మోటార్స్లో? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే ఈ న్యూస్ ఎక్స్పెక్టెడ్ న్యూస్, డిస్కౌంట్ మార్కెట్ కాస్త పార్షియల్లీ డిస్కౌంట్ చేసిందని అనుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి సిగ్నిఫికెంట్ గా పడుతుందా ఇక్కడి నుంచి అని అయితే చెప్పడం కాస్త డిఫికల్ట్. బట్ ఏదైతే యూరోప్ న్యూస్ అనమాట, వాళ్ళది జగ్వార్ పెర్ఫార్మెన్స్ అది ఏదైతే కనుక వచ్చిందో అనమాట, దాన్ని బట్టి మాత్రం చూస్తా ఉంటే స్టాక్ ఇసే సెల్ అని అంటాను. ఎందుకంటే ఒకసారి 660, 670 ఆ లెవెల్స్ కింద ట్రేడ్ అవడం మొదలైతే మాత్రం స్టాక్ అనమాట రీసెంట్ లో మళ్ళీ తిరిగి అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. అరౌండ్ 540, 550 లెవెల్స్ అనమాట. కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కి వెయిట్ చేయగలను, పేషెన్స్ ఉంది 1.5 year కంటే. ఎందుకంటే వీళ్ళ ఈవీ స్ట్రాటజీ ప్లేఅవుట్ అవుతుంది, వీళ్ళ ఈవీ కార్ అనమాట బాగానే పికప్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే టైం వరకు కూడా ఉంటానంటే ఉండాలి. బట్ షార్ట్ టర్మ్ లో అయితే స్టాక్ ఇస్ డెఫినెట్లీ వీక్ అండి. ఇట్ కెన్ టచ్ 52 వీక్ లో నెక్స్ట్ 1-2 months ఒకసారి. టీసీఎస్ హోల్డ్ ఆర్ సెల్? టీసీఎస్ హోల్డ్ అండి, హోల్డ్ అండ్ ఆల్సో బై అంటాను నన్ను అడిగితే డిక్లైన్స్ లో. మీరు 3000లో కొన్నారు, 3430 రూపాయలు ఉంది కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉండకపోయినా సరే స్టేబుల్గా ఉంటాయి కాబట్టి హోల్డ్ చేస్తేనే బెటర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, రవి అండి, హైదరాబాద్ నుంచి. అడగండి. ఇక్కడ ఎలక్ట్రోప్లాస్ట్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉందండి, 200 యావరేజ్. సో షుడ్ ఐ రీటైన్ ఇట్ ఆర్ ఈ టైమ్ ఇస్ అబౌట్ టైమ్ టు సెల్? ఇట్స్ బిన్ లైక్ మోర్ దెన్ 1.5 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. 200 యావరేజ్ కాస్ట్ లో తీసుకున్నాను.
And then Moschip and Natco, can I add? And then new buy Reliance Power add చేద్దామని ట్రై చేస్తానండి. I was researching that. కొత్తగా రిలయన్స్ కొందాం అనుకుంటున్నారు. రిలయన్స్ పవర్ అండి. రిలయన్స్ పవర్, ఓకే. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. 200 రూపీస్లో కొన్నారంటే బాగా మంచి ప్రాఫిట్. కొంచెం పీక్లో అమ్మలేకపోయారు, సరే, ఇట్స్ ఓకే. కానీ కొద్దిగా సీజన్ అయిపోయిందండి. నిన్న మనం చూసాం ఈ ఎర్లీ మాన్సూన్ కారణంగా ఏసీ సేల్స్, ముఖ్యంగా ఈ కంపెనీ బ్రాండెడ్ ప్లేయర్స్కి ఏసీలు తయారు చేసి ఇస్తూ ఉంటుంది, బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్. కొద్దిగా ఈ టైంలో సబ్జ్యూడ్గానే ఉంటుంది. మీరు చాలు ప్రాఫిట్ అనుకుంటే యూ కెన్ ఎగ్జిట్ నౌ ఫర్ ది టైమ్ బీయింగ్. మేబీ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు. కుటుంబరావు, ఆర్ పవర్ కొనొచ్చా ఇక్కడ? అప్పుడు ఒకప్పుడు డార్క్ హార్స్ కి అన్నదల్లా ఇప్పుడు స్టాక్ అన్నమాట బాగా యాక్టివ్ గా వాల్యూమ్స్ తోటి కూడా అన్నమాట పెరిగి స్టాక్ దాదాపు ఇప్పుడు 30,000 కోట్లు మార్కెట్ క్యాప్ కూడా వచ్చేసింది. 68, 69 అనమాట. రీసెంట్లీ 70+ కూడా వెళ్ళానమాట. సంథింగ్ ఈస్ కుకింగ్ అండి. ఏదైతే డెవలప్మెంట్స్, కార్పొరేట్ డెవలప్మెంట్స్ రీసెంట్లీ ఇందులో చూస్తున్నామో దీన్ని బట్టి వర్స్ట్ అయితే అయిపోయిందా ఈ కంపెనీకి అని అయితే అనిపిస్తుంది. ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఆల్రెడీ పెరిగింది కాబట్టి మేబీ కంఫర్ట్ లెవెల్ క్లోజ్ గా చార్ట్ బట్టి కూడా చూస్తే కనుక బయింగ్ కి కంఫర్ట్ లెవెల్ మాత్రం అరౌండ్ 50 దగ్గరే కనిపిస్తుంది. మరి అంతవరకు తిరిగి కరెక్ట్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ లుక్స్ గుడ్ అండి. మేబీ 3 ఫిగర్ మార్క్ కూడా ఈజీగా అచీవ్ చేస్తుందా అన్నట్టయితే అనిపిస్తుంది ఆర్ పవర్ అయితే. అలాగే వార్షిప్ అయితే బ్రాడ్ కన్సాలిడేషన్ లో ఉండిపోయిందండి, లాక్ అయిపోయింది. అదైతే చూస్తున్నాం అనమాట. మనం లాస్ట్ సెవరల్ మంత్స్ నుంచి కూడా ఆన్ లోవర్ సైడ్ అమ్మా 150, 160 సపోర్ట్ తీసుకుంటుంది. ఆన్ అప్ సైడ్ 180, 190 రాగానే సెల్లింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా 175, 177 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. రిజల్ట్ ఓకే అంటాను, బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్ అన్ను, బ్యాడ్ అన్ను. ఇట్ వాస్ ఎ డీసెంట్ రిజల్ట్ అనమాట. ఎందుకంటే టాప్ లైన్ సస్టైన్ చేసుకున్నారు కాబట్టి. సేమ్ రిజల్ట్ విత్ ఇంప్రూవ్డ్ మార్జిన్స్ అనమాట కనుక వస్తే నేను అనుకుంటాం స్టాక్ కెన్ గో బ్యాక్ టు 225, 240 లెవెల్స్ అండి. పేషెన్స్ కావాలి, హోల్డ్ అంటాను. గవర్నమెంట్ ఇప్పుడు సెమీకండక్టర్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడుతుందండి. మీరు లాంగ్ టర్మ్ కోసం కనుక హోల్డ్ చేయదలుచుకుంటే మాస్టర్ పీజే గుడ్ ఇన్వెస్ట్మెంట్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ 2D మెటీరియల్స్ కూడా వాటి మీద కూడా గవర్నమెంట్ అంటే ఓన్లీ ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్స్ ఇంతవరకే పరిమితం కాకుండా ఈ 2D మెటీరియల్స్ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేయాలనుకుంటుంది. దీని ఫలితంగా పవర్ ఎఫిషియెంట్ చిప్స్ని తయారు చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా మంచి అవకాశాలు మాస్టిప్ లాంటి డిజైన్ కంపెనీస్కి. గ్లోబల్గా ఒక చిప్ రేస్ జరుగుతోంది. అందులో మనం కూడా వెనకబడకూడదని నిర్ణయించుకున్నారు మన ప్రభుత్వ పెద్దలు. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు యూపీ లాంటి గవర్నమెంట్స్ ఎంత థ్రస్ట్ ఇస్తున్నాయో చూస్తున్నాం మనం సెమీకండక్టర్ ఇండస్ట్రీకి. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఇస్తాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ ఇవ్వాల్సిందే. సో ఈ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బీ హియర్ అండ్ వెరీ బిగ్ రోరింగ్ గ్రోత్ అంటాం కదా, అటువంటిది బహుశా ఇందులో వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా పేషెన్స్ కావాలి, 2 to 3 years అవుట్లుక్ ఉండాలి, అప్పుడే ఫలితం వస్తుంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ ట్రేడింగ్ ఫ్లాట్గా జరుగుతోంది. నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు. సో పెద్దగా ఇవాళ బిగ్ మూవ్స్ ఉంటాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఓపెనింగ్ ట్రేడ్లో అట్లీస్ట్ వీలు లేకుండా ఉంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ముందుగా నిన్న చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా లేట్గా ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే థ్యాంక్ యూ. C4 వైస్ చైర్మన్ గా నియమితులైనటువంటి కుటుంబరావు గారికి శుభాకాంక్షలు సార్. వారికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నేను టాటా కన్సల్టెన్సీ 1000 లో తీసుకున్నాను సార్. తీసుకుని కూడా దగ్గర ఇప్పటికి 1 year అవుతుంది. బాగా కిందకి వెళ్ళిపోతుంది సార్. తర్వాత టాటా మోటార్స్ కూడా 850 లో తీసుకున్నాను. ఓకే, అది అతిగే కిందకి వెళ్ళిపోయింది. తర్వాత టాటా స్టీల్ తీసుకున్నాను కానీ ఇప్పుడు అది రికవరీ అయింది. తర్వాత ఆర్చ్ ఫార్మా కూడా సార్, ఆర్చ్ ఫార్మా తీసుకున్నాను. ఆర్చ్ ఫార్మా మాత్రం అది 800 లో తీసుకున్నాను. ఆర్చిడ్ ఫార్మానా? అవును సార్, అవును సార్, ఆర్చిడ్ ఫార్మా. ఓకే, మీరు ముద్దుగా పిలుచుకునే పేరు చెప్తే ఎలాగా? ఆర్చిడ్ ఫార్మా 800 ఎంత ఏ రేట్లో తీసుకున్నారు? 800? ఓకే, సరే. టీసీఎస్, టాటా మోటార్స్ కాసేపటి క్రితమే మనం మాట్లాడాము. ఇప్పుడు టాటా స్టీల్ ఏం చేయొచ్చు, ఆర్చిడ్ ఫార్మా ఏం చేయొచ్చు?
టాటా స్టీల్ హోల్డ్ చేయమంటానండి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. రీసెంట్లీ స్టాక్ చూసాం 165 ఆ లెవెల్స్కి వెళ్ళాలన్నమాట. మోడెస్ట్ గా కరెక్ట్ అయ్యి ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ యుఎస్ తారిఫ్ డీల్ తోటి ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ లో అనమాట ఈవెన్ స్టీల్ స్టాక్స్. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం యుఎస్ స్టీల్ పైన ఏ విధంగా తారీఫ్ వేసింది అన్నది. అప్పుడేనమాట స్టాక్స్ కరెక్ట్ అవటం కూడా చూసాం. టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ కానీ, సేల్ కానీ అన్ని కూడా. నేను అనుకోవటం వన్స్ తారీఫ్ డీల్ అయితే కనుక టాటా స్టీల్ మే టచ్ అప్ టు ఈవెన్ 167 to 175 రేంజ్ లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ హోల్డ్ అంటాను, ఏం కంగారు లేదు. ఆర్చిడ్ ఫార్మా రిపీటెడ్ గా చెప్తున్నాం అండి, కాస్త పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళా ఇంప్రూవ్ అవుతుంది. ఉన్నది మాత్రం మంచి గ్రూప్ చేతిలో ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ధనుకా గ్రూప్ చేతిలో. కాబట్టి కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే స్టాక్ ఈజీగా రికవర్ అయ్యి 1000+ కూడా వెళ్ళిపోతుంది. కొంచెం పేషెన్స్ కావాలి ఫార్మా స్టాక్స్ లో, ఎస్పెషల్లీ ఆర్చిడ్ లాంటి సైడ్ కంపెనీస్ లో అనమాట. హోల్డ్ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, కాల్ ఉన్నారు. ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఉదయ్ భాస్కర్ మెయిల్ చూస్తున్నాను నేను. స్నైడర్ ఇన్ఫ్రా 750 రూపాయల్లో 500 షేర్లు ఉన్నాయి, సంవత్సరం నుంచి హోల్డ్ చేస్తున్నారు. కుటుంబంలో స్నైడర్ ఇన్ఫ్రా పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే డీసెంట్ కంపెనీ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా, అందులో డౌట్ లేదనమాట. అయితే స్టాక్ ఒక బ్రాడ్ రేంజ్ లో స్టక్ అయిపోయి ఉంది యాజ్ ఆఫ్ నౌ అనమాట. 750 to 850 రేంజ్ లో స్టక్ అయ్యి ఉంది. రియల్ యాక్షన్ రావాలి, తిరిగి 52 వీక్ హైస్కి వెళ్ళాలంటే కనుక 850 లెవెల్ మాత్రం క్రాస్ అవ్వాలన్నమాట. బట్ ఓవరాల్ ఇయర్లీ ప్యాటర్న్ కూడా చూస్తే ఒక బాటమ్ ఫామ్ అయ్యి బిలో 600 అనమాట. స్టాక్ మంచి రికవరీ కనిపిస్తుంది అండ్ ఇట్ లుక్స్ గుడ్ అండి. ఆల్ సెట్ ఫర్ 1000 మార్క్ టచ్ అవటానికి కూడా అని చెప్పేసి అని కనిపిస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్చ్ ఎండింగ్ రిజల్ట్ కాస్త వీక్ గా ఉండింది కాబట్టి అనమాట ఎక్స్పెక్టేషన్స్ జూన్ రిజల్ట్ పైన ఉన్నాయి. జూన్ రిజల్ట్ బాగుంటే వితౌట్ ఎనీ డౌట్ స్టాక్ విల్ జంప్ అండి. ఎందుకంటే మార్చ్ రిజల్ట్ టాప్ లైన్ సేమ్ టు సేమ్ ఉన్న కంపేర్ టు డిసెంబర్ అనమాట. ప్రాఫిట్ సగానికి సగం తగ్గింది. మరి ప్రాఫిట్ లో రికవరీ ఉంటే కనుక ఈ జూన్ ఎండింగ్ దీంట్లో స్టాక్ విల్ అగైన్ గో బ్యాక్ టు 1000+. ఈ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ థీమ్ చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉందండి. అటువంటి వాటిలో స్నైడర్ ఎలక్ట్రిక్ లాంటి కంపెనీస్ మంచి బెనిఫిట్ వస్తుంది. హోల్డ్ చేయాలి కొద్దిగా, మరీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కాకుండా కొంచెం ఒక లాంగ్ టర్మ్ అవుట్లుక్తో హోల్డ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు పుష్పలత అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్, మొన్న ఐపీఓ నిఖితా పేపర్స్ ఒక 1200 షేర్స్ హోల్డ్ చేశాను సార్. ఏదండి? అలాట్ చేశారు. నిఖితా పేపర్స్. నిఖితానా లిఖితానా? ఎన్ సార్, నిఖితా. ఓకే. అది ఇప్పుడు 8% మైనస్ లో ఉంది. హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ అవుదామంటే మైనస్ లో ఉన్నాను. ఇదేదో ఎస్ఎంఈ ఐపీఓ లాగా ఉందండి. అవును సార్. చూడాలండి, ఎందుకంటే ఇవి ఎస్ఎంఈలో కొన్ని మంచి వస్తాయి, కానీ కొన్ని చెత్త ఇష్యూలు కూడా ఉంటాయి. చూసి మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఏమన్నా ఎక్కడన్నా కనిపిస్తుందా ఇది నిఖితా పేపర్ అట్? లేదండి, అంటే ఇక్కడ చార్ట్ లో కూడా రావట్లేదు. మేబీ మీరు అన్నట్టు ఎస్ఎంఈ సెగ్మెంట్ లో అయ్యి ఉంటుంది. అది కూడా ఎస్ఎంఈలో మళ్ళీ బిఎస్సీనా ఎన్ఎస్సీనా అనేది కూడా చూడాల్సి వస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ అదే ఎన్ఎస్సీ ఎస్ఎంఈలోనే ఉంది స్టాక్. లుక్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ లాగా అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే లిస్టింగ్ అప్పుడు ఏదో 100 రూపాయలు ప్లస్ చూపించారు కానీ అక్కడి నుంచి తగ్గుతోంది కంటిన్యూస్ గా. బట్ మేబీ ఏం ఆవిడ ప్రైస్ వస్తే కనుక ఈవెన్ లిస్టింగ్ ప్రైస్ వస్తే కూడా అనమాట ఎగ్జిట్ అవటం బెటర్ అండి. యూపీకి చెందిన కంపెనీ అండి ఇది. యూపీకి సంబంధించిన క్రాఫ్ట్ పేపర్ తయారు చేస్తారు. అంటే ఈ ప్యాకేజింగ్లో వాటిలో వాడే క్యారీ బ్యాగ్స్ ఇలాంటివి తయారు చేస్తారు. క్యారీ బ్యాగ్స్, పేపర్స్ ఇట్లాంటివి. అంత పెద్ద ప్రత్యేకత ఏం లేదండి. మరి మీరు ఆ టైంలో ఎందుకు దీని పట్ల ఆసక్తి చూపించారో తెలీదు. 9 months కెపాసిటీ యూటిలైజేషన్ చూస్తే కూడా 62% కెపాసిటీతో పనిచేస్తుంది. అంతగా మన శ్రేయస్కరమైన కంపెనీ కాదు. మీరు బయటకు వచ్చేయండి, కొద్దిగా లాస్ బుక్ చేసి అయినా సరే బయటకు వచ్చి బెటర్ స్టాక్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి.
సార్ ఈజీ మై ట్రిప్ 17 లో తీసుకున్నాను సార్. అది ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అది దాన్ని హోల్డ్ చేయాలా, యావరేజ్ చేయాలా? యావరేజ్ చేయటానికి ఏమన్నా అదొక బాగా స్పెక్యులేటివ్ కంపెనీ అండి ఇది. వీళ్ళు ఎప్పటికప్పుడు మన సెంటిమెంట్స్ వీటిని మొన్న మధ్య చూసాం, టర్కీకి మేము టికెట్లు ఇవ్వం, లేకపోతే అయోధ్యకి టికెట్లు ఇస్తాం, ఇలాంటివన్నీ ప్లే చేస్తూ ఉంటారు. సరే రామకృష్ణ గారు, ఒకవేళ ఆయన యావరేజ్ చేయాలి టెక్నికల్గా ఏదైనా, కంపెనీ నేమ్ వినిపించలేదండి. ఈజ్ మై ట్రిప్ ఈజీ ట్రిప్ ప్లాన్స్. ఓకే, యావరేజ్ చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చా ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర? యావరేజ్ అయితే చేయొద్దని చెప్తానండి, క్లియర్లీ యావరేజ్ చేయొద్దంటాను. అవునండి, టెక్నికల్ గా కూడా చాలా వీక్ ఉందండి స్టాక్. రిపీటెడ్ గా మనం లాస్ట్ 4-5 months బ్యాక్ కూడా చెప్పాము ఈ స్టాక్ లో నుంచి అవాయిడ్ చేయమని. సో ఆ ప్రమోటర్స్ కూడా బాగా అమ్ముకున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో హెవీగా సెల్ చేసుకోవడం కూడా ప్రమోటర్స్ దగ్గర నుంచి చూసాం మనం. సో ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను రెండు విధాలుగా వీక్ గా ఉందండి. అవాయిడ్ దిస్ కంపెనీ అండి. మేబీ ర్యాలీస్లో పూర్తిగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుట్టుమరా గారు. మీ పేరు? హుండై మోటార్స్ లో ఎలికాన్ ఇంజనీరింగ్ లో ఒక 2.5 lakhs ఈచ్ 2.5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. 2 to 2.5 years గురించి సార్. కొద్దిగా ఫండమెంటల్స్ గా టెక్నికల్స్ గా కొద్దిగా చెప్తారండి. కుటుంబంలో హుండై మోటార్స్, హ్యూండై ఎలికాన్ రెండు ఎవ్రీ డిక్లైన్ లో బై అండి. ఫండమెంటల్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫండమెంటల్స్. సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇటు హ్యూండై అనమాట. మారుతిని పక్కన పెడితే టాటా మోటార్స్ తో పాటు అనమాట. కాబట్టి అండి డెఫినెట్లీ స్టాక్ లిస్టింగ్ అప్పుడు ఎంత ఏడిపించిందో మనం చూసాం. బిలో 1600 కూడా వచ్చింది. అక్కడి నుంచి స్టాక్ స్లోగా రికవర్ అవుతా హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ చేసుకుంటా ఇప్పుడు 52-week హైకి దగ్గరగా కూడా ఉంది. ఐ థింక్ మోర్ బ్రాండ్స్ లాంచ్ చేయటం వలన, అంటే వెరైటీస్ న్యూ వెహికల్స్ లాంచ్ చేయడం తోటి దిస్ ఇయర్ కెన్ బి ఏ టర్న్ అరౌండ్ ఇయర్ ఫర్ హ్యూండై అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అండి. స్టాక్ లుక్స్ గుడ్. మీరు ఫ్రెష్ గా కొందామంటే కూడా కొనండి. ఇట్ లుక్స్ గుడ్ ఫర్ అట్లీస్ట్ 2600 to 2700 ఇన్ డెఫినెట్లీ నెక్స్ట్ 6 months to 1 year. ఎలికాన్ కూడా ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ అండి. రీసెంట్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో స్టాక్ లో అది పెద్ద సిగ్నిఫికెంట్ కరెక్షన్ అని కూడా అన్నాం. అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాజ్ ఆఫ్ నౌ. అందుకని చెప్పేసి హోల్డ్. ఓకే, రెండు కూడా ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవచ్చు. కొంచెం ఒకటేసారి కాకుండా 2.5 lakhsని స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే వసంత్ గారు. 6 నెలలు పట్టింది సార్ మీకు కాల కలవడానికి. హైదరాబాద్ నుంచి బంగారాజు మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. బంగారాజు గారా? అవునండి. సంతోషం కాల్ కలిసినందుకు. అడగండి బంగారాజు గారు. 2 స్టాకులు సార్. ఇది ఇప్పుడు అండ్ అమర్ రాజు ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు అంటారా? అమర్ రాజు ఒకటి, ఇంకోటి ఏదన్నారు? M&M మహీంద్రా అండ్ మహీంద్రా. యా, మారుతి, హ్యుండై, M&M మూడు కూడా అగ్రశ్రేణి ఆటోమొబైల్ కంపెనీస్. కాకపోతే లెవెల్స్ ఒకసారి చూసుకోండి. M&Mని ఫండమెంటల్గా ఎటువంటి ఇబ్బంది కనపట్లేదు. రామకృష్ణ గారు, M&M ఏ ప్రైస్లో ఎంటర్ కావచ్చు? M&M డిప్స్ లో తీసుకోవచ్చు అండి. కొద్దిగా రీసెంట్ టైమ్స్ లో కన్సల్టేషన్ కనిపించినప్పటికీ మళ్ళీ స్టాక్ ర్యాలీ చేసే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. లేటెస్ట్ మంత్లీ సేల్స్ నెంబర్స్ కూడా టాప్ 10 కంపెనీస్ లో మంచి పర్ఫార్మెన్స్, పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. కాబట్టి స్టాక్ ని ఎవ్రీ డిప్ లో యాడ్ చేయమని చెప్తానండి. సో ఇమీడియట్ గా అయితే 3100 ఆ ప్రాంతాల్లో యాడ్ చేసుకోమని చెప్తానండి M&M. కుటుంబంలో అమర్ రాజా కొనుక్కోవచ్చా? అమర్ రాజా పేషెన్స్ కావాలండి ఇక్కడ కొంటే కూడా. ఎందుకంటే హ్యూజ్ క్యాపెక్స్ చేస్తుంది కంపెనీ అనమాట. తెలంగాణ యూనిట్ వీటన్నిటిపైన కూడా లాస్ట్ ఇయర్ మొదలు పెట్టి అనమాట. ఈ ఇయర్ కూడా క్యాపెక్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఆయన 26 end 27 వరకు వెయిట్ చేస్తానంటే మాత్రం డెఫినెట్లీ గుడ్ బెట్. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ కూడా 1700 దగ్గర నుంచి కరెక్ట్ అయ్యి బిలో 1000 కూడా వచ్చింది. స్లోగా అక్యుములేట్ చేస్తే ఇట్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్. ఈవెన్ PE వైజ్ కూడా నౌ ఇట్ హస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ ఎట్ 16-17 PE. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్ల లాభం, అలాగే సెన్సెక్స్ 175 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ 780 స్టాక్స్ BSEలో, అడ్వాన్సెస్లో 390 స్టాక్స్ నష్టాలతో.
ఎన్ఎస్సిలో 1164, 364. అక్కడ ఇంకా పాజిటివ్గా మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2%. ఇందులో ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి అగెనిస్ట్గా బహుశా ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈరోజు తెలుస్తుంది ఆ వివరాలు. దాంతో స్టాక్ 2% నష్టపోయింది ఓపెనింగ్లో. అలాగే బీఎస్సీలో ఇప్పుడు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 2:1 నిష్పత్తిలో కనిపిస్తుంది, 1335 అండ్ 667. ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇవన్నీ కూడా లాభాలతో మనకు ఓపెన్ అయ్యాయి ఇండెక్స్ స్టాక్స్లో. M&M, హిందాల్కో, అదాని ఎంటర్ప్రైజెస్ ఇటువంటివన్నీ. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో రైట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ 3.92%. టాటా కమ్యూనికేషన్స్, వెస్ట్ లైఫ్ డెవలపర్స్, అలాగే ఐనాక్స్. కుటుంబరావు గారు, మార్నింగ్ గేబ్రియల్ గురించి ఓపెనింగ్ కమెంట్స్ లో చెప్పడం మర్చిపోయామండి. కార్పొరేట్ డెవలప్మెంట్స్ తోటి డైరెక్ట్ గా 20% ఓపెన్ అయింది అప్పర్ ఫీస్. నిన్న కూడా 20% సర్క్యూట్లో లాక్ అయిపోయింది. రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ జరుగుతోంది ఆ కంపెనీలో. సో ఇవాళ కూడా 20%, వెరీ గుడ్. తర్వాత ఏబీబీ పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, వెల్స్పన్ కార్ప్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, రేమండ్, జేఎం ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్, మిందా కార్ప్, బంధన్ బ్యాంక్, చిన్న ప్రైవేట్ బ్యాంక్స్ మనం ఇందాక కూడా అనుకున్నాం, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీటిల్లో వీళ్ళకు క్రెడిట్ కాస్ట్ తగ్గుతాయి, దాంతో ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నారు. ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి, గమనించండి. అదానీ పవర్, శ్యామ్ మెటాలిక్స్, జెన్సార్ టెక్నాలజీస్, అదానీ గ్రీన్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఆర్ఆర్ కేబుల్, ఎల్టీ ఫుడ్స్, హెచ్పిసిఎల్, ఐఈఎక్స్ ఇలాంటివన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో సిటీ యూనియన్ బ్యాంక్, సిసిఎల్ ప్రొడక్ట్స్, ట్రెడింగ్టన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్, కేపీఆర్ మిల్స్, క్రెడిట్ యాక్సెస్, హొనాసా కన్జ్యూమర్, రెయిన్బో ఇలాంటివి కనిపిస్తున్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా మనకు సీగల్ ఇండియా మొన్న ఎవరో అడిగారు, ఈ స్టాక్ ఇవాళ 4.2% పెరిగింది. ఈపీసీ కంపెనీది, సివిల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఓకే, రామకృష్ణ గారు, ఏమైనా ట్రేడింగ్ అవకాశం ఉందా? సో మార్కెట్స్ రెసిస్టెన్స్ 1 దగ్గరకు వచ్చి రివర్సల్ అంటే కొద్దిగా 10 పాయింట్స్ రివర్స్ అయిందండి. 25,602 హిట్ చేసుకొని ఆ రేంజ్ లో. సో ఇమీడియట్ గా అయితే ట్రేడ్ తీసుకోవద్దండి. మార్కెట్ లో ఒక 30 minutes వెయిట్ చేయమని చెప్తాను ఈరోజు. సో 9:45, 10 మధ్యలో మార్కెట్స్ ఏ సైడ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటే, అంటే R1, R2 దిశగా వెళ్తూ ఉంటే అటు సైడ్ లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయమని చెప్తాను. ఇన్ కేస్ మార్కెట్స్ పడుతూ ఉంటే, సపోర్ట్స్ కనుక బ్రేక్ చేస్తూ హోల్డ్ అవుతూ ఉంటే షార్ట్ అటెంప్ట్ కూడా చేయొచ్చు. సో సపోర్ట్ 1 25,489, అట్లాగే సపోర్ట్ 2 వచ్చేటప్పటికి 25,454. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతూ 10 minutes, 5 to 10 minutes హోల్డ్ అయితే అక్కడ షార్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక మెయిల్ ఉంది, సౌజన్య మెయిల్ పంపించారు. మీరు గతంలో ఆ మధ్య ఇచ్చిన 3rd July 25,200 కాల్ ఆప్షన్ చక్కగా వర్కౌట్ అయిందట, 200% ప్రాఫిట్ వచ్చిందట. ఇప్పుడు ఏంటంటే ఆవిడ రిక్వెస్ట్ 10th July ఆప్షన్ ఏమన్నా చెప్తారా? కాల్ ఆర్ పుట్ ఏదైనా ఇవ్వగలరా? 10th July ఆప్షన్ చూద్దామండి, రేపటి సెషన్ లో మనము డెఫినెట్ గా ఇద్దామండి. ఓకే, సో రేపు ఎదురు చూడండి. రామకృష్ణ గారు ఓపెనింగ్లోనే ఇచ్చేస్తారు. ఓకే, రైట్. జనార్దన్ మెయిల్ పంపించారు. హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కరెంట్ ప్రైస్లో 2 సంవత్సరాల కోసం 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారట. కుటుంబారు రిటైల్ ఇన్వెస్టర్స్ అపెటైట్ ఎలా ఉందో చూడండి, ఎంత టికెట్ సైజ్ ఎంత భారీగా పెరుగుతుందో చూడండి. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారట ఒకటే కౌంటర్లో. 2 years కోసం హెచ్ఏఎల్ సెలెక్ట్ చేస్తున్నారు. చేయొచ్చా? లాస్ట్ టైం వర్క్ షాప్ లోనే చూసామండి, చాలా మంది పోర్ట్ఫోలియోస్ స్టడీ చేస్తున్నప్పుడు అనమాట, ఏ విధంగా అనమాట పోర్ట్ఫోలియో సైజెస్, యావరేజ్ సైజెస్ ఎట్లా పెరుగుతున్నాయి అండ్ క్వాలిటీ స్టాక్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. హెచ్ఏఎల్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో గుడ్ బెట్ అండి. ఇన్ ట్రాంచెస్ కొనమంటాను, ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ అన్ని పెరిగి కాస్త కన్సాలిడేషన్ టు స్లైట్ పుల్ బ్యాక్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్ గా అక్యుములేట్ చేయమంటారు. లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ హెచ్ఏఎల్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్, ఎందుకంటే మొనోపొలీ స్టేటస్ కూడా ఉంది కాబట్టి. ఓకే, అలాగే ఆయన డిక్సన్ కొన్నారట 16,000లో. ఏం చేయొచ్చు దీన్ని? డిక్సన్ టెక్నాలజీస్ షార్ట్ టర్మ్ లో అయితే వీక్ ఉందండి డిక్సన్, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. మీడియం టర్మ్ లో తిరిగి రికవర్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు 15,000 కింద కూడా స్లిప్ అవుట్ అని చూసాం. స్టాక్ స్లిప్ అయ్యి అనమాట, అరౌండ్ 14,070 దగ్గర అక్కడ ఉందన్నమాట.
ఆయన ప్రైస్ అయితే ఈజీగా వస్తుంది, బట్ మంచి ప్రాఫిట్ అది రావాలంటే కనుక ఈ షుడ్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్. కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓవర్ బాట్ అని చెప్పేసి అనే తగ్గింది. ఒకటి గుర్తుంచుకోవాలి, బికాజ్ లార్జెస్ట్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఓఈఎం ఇట్ వాషింగ్ మెషిన్స్ దగ్గర నుంచి టీవీల వరకు అంతా కూడా హై పిఈ కమాండ్ చేస్తుంది, లో మార్జిన్స్ అయినా. అది ఒక్కటి చూడండి, 150 పిఈ దగ్గర ఉంది ఇప్పుడు కూడా. దట్స్ వై ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ అని అంట. ఇప్పుడే కుటుంబరావు వర్క్షాప్ అన్నారు. ఇది ఇటుమారి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ అయింది. రాబోయే వర్క్షాప్ మనం వైజాగ్లో అనుకుంటున్నాం. పూర్తి డీటెయిల్స్ మళ్ళీ తెలియజేస్తాం. ఈ మంత్లో either 3rd or 4th సండే వైజాగ్లో ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడే హెచ్ఏఎల్ గురించి ఒకరు అడిగారు, ఈర్ల జనార్దన్. బుచ్చిబాబు అడుగుతున్నారు, ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి మ్యాథమెటిక్స్లో ఎంట్రీ లెవెల్ ఫర్ హెచ్ఏఎల్. రామకృష్ణ గారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎంట్రీ లెవెల్ చెప్పండి, నియర్ టర్మ్ ఎంట్రీ లెవెల్. నియర్ టర్మ్ ఎంట్రీ లెవెల్ వచ్చేటప్పటికి జస్ట్ ప్రస్తుతం ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు అండి, కొద్ది పర్సంటేజ్. తర్వాత ఎనీ డిప్ ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. 4,800 4,700 ఆ జోన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 4,931 ఉంది. ఇక్కడ కూడా ఒక 30% వాళ్ళు అనుకున్న దాంట్లో 30% క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చైతన్య, మీరు ఇన్ని మెయిల్స్ పంపొద్దండి. ఒకటే మెయిల్ నాకు వరుసగా లిస్ట్ అంతా మీ మెయిలే కనిపిస్తుంది. నార్మల్గా ఇలా పంపిస్తే స్పామ్లోకి పెట్టేస్తాను. సరే, ఎనీవే, అరవింద్ స్మార్ట్ స్పేసెస్ గురించి అడుగుతున్నారు. 50% ప్రాఫిట్లో ఉన్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు, రియాలిటీ కంపెనీస్ లో వన్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీలో ఇది కూడా ఉందండి, అరవింద్ స్మార్ట్ స్పేసెస్. ఇది వరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన స్టాక్ ఇది. అక్కడి నుంచి 200% రిటర్న్ కూడా ఇచ్చింది. బేసికల్లీ హెచ్డిఎఫ్సి సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి బాగా అనమాట. ఈ కంపెనీకి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనమాట. ఈ దీంట్లో అర్లీ స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేయటము, తర్వాత సపోర్ట్ చేయటం కూడా. నన్ను అడిగితే ఎవ్రీ డిక్లైన్ లో ఈవెన్ నౌ ఇట్ ఈస్ ఏ బై అంట, హోల్డ్. ఓకే, అనిల్ పటేల్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు. 1000 షేర్స్ 54 రూపీస్లో కొన్నారు, లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? పటేల్ అయితే మనం చూసామండి, మధ్యలో ప్రమోటర్ ఒకళ్ళు చనిపోవటము, దాంతో అనమాట స్టాక్ లో ఒక సెల్ ఆఫ్ రావటము, ఇట్లా ఈ కార్పొరేట్ దీంట్లో లాస్ట్ ఇయర్ మనం చూసాం. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అని అందరూ బై చేయటం కూడా చూసాం ఈ స్టాక్ అనమాట. హ్యూజ్ ర్యాలీ వచ్చింది, బట్ డెఫినెట్లీ ఆ తర్వాత అనమాట స్టాక్ కొంచెం వీకెన్ అవటం కూడా చూసాం. పేషెన్స్ కావాలండి. ఇన్ఫ్రా స్పేస్ స్టాక్స్ అన్ని గుడ్ స్టాక్సే, కానీ పటేల్ స్లైట్లీ వీకర్ స్టాక్ అని చెప్పేసి అని అంట. అనిల్ కుమార్ అడుగుతున్నారు, ఎస్బీఐ 580 రూపాయల్లో 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, 40% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇంకా ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఎంటర్ కావచ్చా? ఎస్బీఐ హోల్డ్ చేయండి, ఇప్పుడే కదా మొదలు పెట్టింది. ఎస్బీఐ లాకర్ లో పెట్టేసి కూర్చోవాలండి అంతే. కరెక్ట్, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు బాగా లోవర్ లెవెల్స్లో. ఇంకా వాటిని మర్చిపోవాలండి, అలా చూస్తూ కూర్చోకూడదు. 750 అయినా 800 అయినా ఇలా లెక్కెడుతూ కూర్చుంటే కష్టం అయిపోతుంది, పేషెన్స్ చచ్చిపోతుంది. తర్వాత నాట్కో గురించి అడుగుతున్నారు, కేబిఎస్ రాజు. నాట్కో ఫార్మా 740లో ఉన్నాయట, 1100 షేర్లు ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఈ మధ్య పెరిగింది ఇది నాట్కో. కుటుంబ 900 అయినట్లుంది కదా నాట్కో ఇప్పుడు. అవునండి, అయిందండి. ఇంకా రిటర్న్స్ వస్తాయండి, హోల్డ్ చేయమంటాను. కంగారు పడి తొందరగా అమ్మాల్సిన అవసరం అయితే లేదు. నాట్కో అయితే జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. మధ్యలో చిన్న చిన్న డిప్స్ వచ్చినా కూడా అక్యుములేషన్ కి గుడ్ బై అంటాను. స్టాక్ కెన్ ర్యాలీ అనదర్ 25 to 30% ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, శ్రీకర్ అడుగుతున్నారు, ఓఎఫ్ఎస్ఎస్ ఉన్నాయి 50 షేర్లు 9415లో. షార్ట్ టర్మ్ వ్యూ కావాలి, 2 months. షార్ట్ టర్మ్ అంటే చార్ట్ చూడాల్సిందే. రామకృష్ణ గారు, ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షార్ట్ బాగుందండి. అంటే బయింగ్ జోన్ లోనే ప్రస్తుతం స్టాక్ ఉంది, స్టడీగా పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఏప్రిల్ నుంచి మనం చూస్తే 7,100 నుంచి ఇప్పుడు ప్రస్తుతం 9,600 దాకా వెళ్ళింది. ప్రస్తుతం 9,000 పుల్ బ్యాక్ కూడా డీసెంట్ పుల్ బ్యాక్ అయిందండి. ఫ్రెష్ ఎంట్రీ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోవచ్చండి. ఓకే, సూర్యప్రసాద్ అడుగుతున్నారు, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ 830లో. స్టెర్లైట్ ఉన్నాయి, స్టెర్లైట్ కొందాం అనుకుంటున్నారు. అలాగే రెడింగ్టన్ 40% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా?
రెడింగ్టన్ మళ్ళీ 52-week హైస్ దగ్గరలోకి వచ్చేసిందండి. అండ్ కంపెనీ ఇస్ డూయింగ్ వెల్, హోల్డ్ చేయమంటాను. ఇన్ఫాక్ట్ డిక్లైన్స్ లో బై అని కూడా అంటాను. స్టెర్లైట్ టెక్నాలజీస్ లార్జ్ మూవ్స్ చేయడం చూసామండి కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అనమాట. అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతుంది. వెయిట్ ఫర్ ఎ స్మాల్ డౌన్వర్డ్ కరెక్షన్ అనమాట, అప్పుడు అక్యుములేట్ చేయమంట స్టెర్లైట్ టెక్నాలజీస్. కేఆర్ఎన్ చూడండి, ఒకసారి రిజల్ట్ చూడండి. కొద్దిగా ఇనీషియల్గా ఏదైతే బాగా ఒక మూమెంటం వచ్చిందో అది కొంత తగ్గింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ లిస్టింగ్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో. చూడండి, రిజల్ట్స్ చూసిన తర్వాత ఒకసారి డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.